తమిళనాడులోని తిరువన్నామలై ఒక పవిత్ర స్థలం, ఒక జీవంత శివరూపం. అక్కడే నిలిచి ఉంది అరుణాచల పర్వతం. ఇది సాధారణ కొండ కాదు, ఇది స్వయంగా శివుడే. ఆయన అగ్నిరూపం, భూమిపై నిలిచిన జ్యోతి. ఒకసారి బ్రహ్మ, విష్ణు తమలో ఎవరు గొప్పవారో నిరూపించుకోవాలని తగవుపడ్డారు. ఆ సమయంలో శివుడు ఒక అనంత అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. నా ఆది అంతం కనుక్కుంటే ఎవరు గొప్పవారో తేలుతుంది అని అన్నాడు. బ్రహ్మ పైకి ఎగిరాడు, విష్ణు కిందికి వెళ్ళాడు. కాని ఎవ్వరూ ఆ అగ్నికి ఆది అంతం చూడలేకపోయారు. విష్ణు వినమ్రతతో తలవంచాడు, కాని బ్రహ్మ అబద్ధం చెప్పాడు. శివుడు కోపంతో అన్నాడు, బ్రహ్మ, నీకు భూమిపై ఆలయాలు ఉండవు. అప్పటి నుండి బ్రహ్మ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. ఆ అనంత అగ్నిస్తంభం శాంతమే భూమిపై ఒక పర్వతంగా రూపం దాల్చింది. అదే అరుణాచల పర్వతం. ఇది సాధారణ పర్వతం కాదు, ఇది స్వయంగా జ్యోతిర్లింగం రూపంలో వెలిగిన శివుడు. ఈ జ్యోతిర్లింగం అనేది అగ్ని తత్వానికి ప్రతీక. శివుడి రూపాల్లో 5 మూల తత్వాల ఆధారంగా ఉన్న లింగాలలో ఇది అగ్నిలింగం, అంటే తేజోలింగం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 మూల తత్వాలలో అరుణాచలం సూచించేది అగ్ని, జ్ఞానం, చైతన్యం, వెలుగు. ఈ క్షేత్రంలోని శక్తి మన అంతరంగంలోని అజ్ఞానాన్ని దహనం చేసి జ్ఞానాన్ని వెలిగిస్తుంది అని నమ్మకం. అందుకే ఇక్కడి శివలింగం తేజోలింగం లేదా అగ్ని జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. భూగర్భ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు, ఈ కొండ 3 బిలియన్ సంవత్సరాల ప్రాచీనమైనది, అంటే హిమాలయాల కంటే కూడా పాతది. దీనినే స్వయంభూ శివలింగం అని భావిస్తారు. ఇది మానవ కృతం కాదు, భూమి స్వయంగా ప్రసాదించిన దేవరూపం. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళను మూసింది. ఒక్క క్షణంలో జగత్తు చీకటిలో మునిగిపోయింది. తన తప్పును గ్రహించిన అమ్మవారు భూమికి వచ్చి అరుణాచల పర్వతం వద్ద ఘోర తపస్సు చేశారు. ఆమె భక్తిని సంతోషంగా చూసిన శివుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అమ్మవారిని తనలో కలిపి అర్ధనారీశ్వరుడిగా అవతరించాడు. అందుకే ఈ క్షేత్రంలో అర్ధనారీశ్వర స్వరూపం ప్రత్యేకంగా పూజించబడుతుంది. అరుణాచల పర్వతాన్ని శివుడి శరీరంగా పూజిస్తారు. దాని చుట్టూ తిరగడం శివుని చుట్టూ తిరిగినట్టే. దానినే గిరి ప్రదక్షిణం అంటారు. 14 కిలోమీటర్ల ఈ ప్రదక్షిణాన్ని భక్తులు పాదయాత్రగా చేస్తారు. పౌర్ణమి రాత్రి దీన్ని చేయడం అత్యంత పవిత్రమని చెబుతారు. రమణ మహర్షి గారు అన్నారు, గిరి ప్రదక్షిణం ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తుంది అని. రమణ మహర్షి చిన్నప్పుడే శివుడు అనే పదం విన్నప్పుడు ఆయనలో ఏదో మెలకువ వచ్చింది. ఒకసారి ఆయన మరణానుభూతిని పొందారు, కాని చనిపోకుండా నేను శరీరం కాదు, నేను ఆత్మనే అనే నిజం గ్రహించారు. తర్వాత ఆయన అరుణాచలానికి వచ్చి మౌనంగా ధ్యానం చేశారు. జీవితమంతా అక్కడే గడిపారు. ఆయన చివరి క్షణాల్లో వెలువడిన కాంతి అరుణాచల కొండలో కలిసిపోయిందని భక్తులు చెబుతారు. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే కార్తీక దీపోత్సవం ఈ దేవాలయానికి ప్రధాన ఆకర్షణ. ఆ రోజు అరుణాచల కొండపై పెద్ద దీపం వెలిగిస్తారు. అది శివుడి అగ్నిరూపాన్ని సూచిస్తుంది. ఆ దీపం వెలిగిన క్షణంలో ఆకాశం, భూమి, మనసు అన్నీ ఒకే కాంతితో నిండిపోతాయి. అది కేవలం ఒక దీపం కాదు, జ్యోతిర్లింగం యొక్క శక్తిని ప్రతిబింబించే కాంతి. ఒకసారి ఒక మహిళ తిరువన్నామలైలో జరుగుతున్న పెళ్లికి వెళ్తుండగా డ్రైవర్ ఆమెను దారి మార్చి అడవిలోకి తీసుకెళ్లాడు. భయంతో ఆమె అరుణాచల శివ అని ప్రార్థించింది. అప్పుడే ఒక పోలీస్ వాహనం వచ్చి ఆమెను రక్షించింది. తర్వాత ఆమె తెలుసుకుంది, ఆ వాహనం నంబర్లతో ఎటువంటి పోలీసులు లేరని. అప్పుడే ఆమె గ్రహించింది, తనను కాపాడింది శివుడే అని. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఇక్కడి గోపురాలు, శిల్పాలు శైవ సంప్రదాయానికి మైలురాయి. ఇది కేవలం దేవాలయం కాదు, భారతీయ తత్వశాస్త్రం, యోగం, భక్తి, శాస్త్రం అన్నింటి సమ్మేళనం. జ్యోతిర్లింగం అంటే కేవలం కాంతి రూపంలోని లింగం కాదు, ఇది శివుని అనంత శక్తిని, జ్ఞానాన్ని, దివ్య అగ్నిని సూచిస్తుంది. అరుణాచలం ఆ శక్తి యొక్క భౌతిక ప్రతిరూపం. అరుణాచలం మనకు చెప్పేది ఒకే ఒక సత్యం, దైవం ఎక్కడో దూరంలో లేదు,
అది మనలోని ఆత్మలోనే ఉంది. అందుకే రమణ మహర్షి అన్నారు, అరుణాచలం అనేది బాహ్య కొండ కాదు, అది మన అంతరంగంలో వెలిగే జ్ఞాన అగ్ని. హర హర అరుణాచల. ఓం నమః శివాయ.